మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంపై కనపర్తి సుధారాణి అనే మహిళ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. జనసేన ఆఫీసు వెనుక ఉన్న 25 సెంట్ల భూమి కనపర్తి సుధారాణికి వారసత్వంగా వచ్చింది. అయితే కంచర్ల నాగేశ్వరరావు ఆ భూమిని అతని తండ్రి ముత్యాలు పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దీంతో కనపర్తి సుధారాణి కోర్టును ఆశ్రయించింది. కోర్టులో కేసు నడుస్తుండగానే కంచర్ల నాగేశ్వరరావు ఆ భూమిని వెంకటేశ్వరరావు అనే వ్యక్తికి బదిలీ చేశారు. నెల రోజులు తిరగకుండానే ఆ భూమి వెంకటేశ్వరరావు నుంచి జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరిట రిజిస్ట్రేషన్ జరిగిపోయింది. అయితే తమ భూమికి సంబంధించి కేసు కోర్టులో ఉందని తెలిసి కూడా పవన్ కళ్యాణ్ ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపిస్తున్నారు కనపర్తి సుధారాణి తరపు న్యాయవాదులు. పవన్ కళ్యాణ్ వద్దనున్న కనపర్తి సుధారాణికి చెందిన 25 సెంట్ల భూమి తాలూకా రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశామని, కోర్టు నుంచి ఆదేశాలు వెలువడే ముందే పవన్ స్పందించి సుధారాణికి న్యాయం చేయాలని ఆమె తరపు న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. మా అమ్మమ్మ జొన్నకుటి మరియమ్మ గారి ఆస్తి, వాళ్ళ అమ్మగారి ఆస్తి వల్లపర్ల భాగ్యలక్ష్మి గారి ఆస్తి జొన్నకుటి గారికి మరియమ్మ గారికి వచ్చింది. జొన్నకుటి మరియమ్మ గారి ఆస్తి మా అమ్మమ్మ గారిది మా అమ్మగారికి వచ్చింది. 1976 నుంచి వస్తున్న ఆస్తి, అది పూర్వీకుల ఆస్తి. దాన్ని కంచర్ల నాగేశ్వరరావు గారు అనేవాళ్ళు దాన్ని ధ్వంసం చేసుకున్నారు. మేము కోర్టులో, మంగళగిరి కోర్టులో పిటిషన్ వేశారు. వాళ్ళే మాది ధ్వంసం చేసుకుని వాళ్ళే మా మీద మళ్ళీ మా అమ్మగారి మీద, కనపర్తి సుధారాణి గారి మీద కోర్టులో ఫైల్ చేశారు. మళ్ళీ అమరావతిలో జనసేన పార్టీ కార్యాలయం వారి యొక్క మా క్లయింట్ కనపర్తి సుధారాణి యొక్క స్థలం ఆ పార్టీ కార్యాలయంలో ఉండి కొంచెం మా క్లయింట్ ఇబ్బందులకు గురవుతున్న వలన వారు మమ్మల్ని సంప్రదించగా మేము ఆ డాక్యుమెంట్స్ని అన్నీ కొంచెం క్షుణ్ణంగా పరిశీలించి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దానిలో కొనుగోలు చేయడం జరిగిందని, ఈ ఆస్తి 1976 సంవత్సరం నుండి ఈ కనపర్తి సుధారాణి అన్న మహిళకు వాళ్ళ అమ్మమ్మ గారి ద్వారా, వాళ్ళ అమ్మమ్మ గారి నుండి వాళ్ళ అమ్మగారికి, వాళ్ళ అమ్మగారి దగ్గర నుండి ఒక నకిలీ డాక్యుమెంట్ ఒకటి తయారు చేసి కంచర్ల ముత్యాలు, కంచర్ల నాగేశ్వరరావు గారు అన్న ఇద్దరు వ్యక్తులు తయారు చేసి మళ్ళీ వీళ్ల మీదే 2016లో మంగళగిరి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో దావా వేయటం జరిగింది మా క్లయింట్పై. వారి యొక్క హక్కుల ఉల్లంఘన జరిగింది ఇక్కడ. ఎందుకంటే దళితుల భూమిని దళితులకి చెందకుండా వారి యొక్క వారసత్వంగా, అంటే వాళ్ళు కొనుక్కున్నది కూడా కాదు, వారసత్వంగా పక్కా రికార్డు ఉంది. ఇది భాగ్యలక్ష్మి నుంచి ఎస్సీ మహిళ, అలాగే వాళ్ళ కూతురు మరియమ్మ ఎస్సీ మహిళ, అలాగే వాళ్ళ కూతురు కనపర్తి సుధారాణి వారసత్వంగా వచ్చినటువంటి యొక్క భూమిని వారికి అందకుండా ఇది మధ్యలో ఉన్నటువంటి మీడియేటర్ దళారులు మరి పవన్ కళ్యాణ్ గారికి అందజేస్తే ఇదంతా కూడా మరి సినారియో చూసారో లేదో ఈ యొక్క తెలియదు, కానీ వారి దృష్టికి తీసుకెళ్లాలని మా యొక్క ఉద్దేశం.